ఉమ్మడి నెల్లూరు జిల్లాలో దాదాపు 2 లక్షల హెక్టార్లకు పైగా రబీ వరి సాగవుతోంది. ఇతర ప్రాంతాల కన్నా ఇక్కడ సీజన్ భిన్నంగా ఉంటుంది. ఈశాన్య రుతుపవనాల ప్రభావం ఈ జిల్లాకు ఎక్కువ. కాబట్టి అక్టోబర్, నవంబర్ మాసాల కల్లా రబీ వరిని నారు పోసుకొని నాట్లు వేస్తారు. ఇప్పటికే చాలా వరకు నారుమళ్లు పోసుకోగా మరికొందరు నార్లు పోసేందుకు సన్నద్ధమవుతున్నారు. విత్తనం ఎంపిక మొదలు ఎరువుల యాజమాన్యం, కలుపు నివారణ, సస్యరక్షణ పట్ల అప్రమత్తంగా ఉంటే ఆరోగ్యవంతమైన నారును పొందవచ్చునంటూ వరి నార్ల పెంపకంలో మెలకువలను తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, నెల్లూరు జిల్లా కృషి విజ్ఞాన కేంద్రం సస్య విభాగం శాస్త్రవేత్త డాక్టర్ విజయ్ కుమార్ నాయక్. మన నెల్లూరు జిల్లాలో తీసుకుంటే ఇప్పటివరకు చాలామంది రైతులు బీపీటీ 5204 రకాన్ని వేసి ఉన్నారు. ఇంకా చాలా ఏరియా మొత్తం కూడా కేఎన్ఎం 1638, అదేవిధంగా ఆర్ఎన్ఆర్ 15048 రకాలు మన నారుమడికి వెళ్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రైతులు ఏం చేయాలంటే ఏ విత్తనం తీసుకున్నా కూడా, ఏ రకం తీసుకున్నా కూడా సర్టిఫికేషన్ చేసిన విత్తనాలనే ఉపయోగించాలని సూచిస్తున్నాం. ఎందుకంటే సర్టిఫికేషన్ చేయకుండా నార్మల్ ఎక్కడన్నా బయట నుంచి తెచ్చుకుంటే కనుక ఆ విత్తనాల ద్వారా చాలా రకాల తెగులు సంబంధించిన శిలీంధ్రాల యొక్క సిద్ధ బీజాలు కానీ, కొన్ని పురుగుల యొక్క గుడ్లు కానీ, లేదంటే దాని లార్వా పీపాలు కానీ తెచ్చుకునే వాళ్ళం అవుతాం. కాబట్టి రైతులు తప్పనిసరిగా మన సర్టిఫికేషన్ చేసిన విత్తనాలనే ఉపయోగించాలని సూచిస్తున్నాం. అదేవిధంగా మన నారుమడి పొలం, మన ఏ పొలంలో అయితే నాట్లు వేస్తున్నామో ఆ పొలంలో కొద్దిగా ఎత్తు ప్రాంతంలో, అంటే మనం వర్షం పడినా కూడా నీళ్లు నిలబడకుండా బయట తీసేయడానికి ఆస్కారం ఉన్నటువంటి పొలాన్ని మనం ఎంచుకొని నారుమడి వేసుకోవాలి. 1 ఎకరాకు సరిపోయే నాట్లు వేసుకోవడానికి 5 సెంట్లు పొలంలో నారు పెంచుకుంటే సరిపోతుంది. దుక్కిలో ఒక 20 సెంట్లు నారుమడిలో దాదాపుగా 1 టన్ను పశువుల ఎరువులు వేసుకొని దాని తర్వాత ఒక 2 రోజులు నీళ్ళలో మగ్గనిచ్చిన తర్వాత ఒక 2-3 సార్లు పడ్లింగ్ చేసుకొని బ్లేడ్ లాగిన తర్వాత లెవెల్ చేసుకుంటే రెడీ అయినట్టు ఉంటుంది. విత్తన శుద్ధి అనేది కంపల్సరీగా చేసుకోవాలి. మన వరిలో అగ్గి తెగులు కానీ, లేదంటే కాండం కుళ్ళు, అదేవిధంగా వేరుకుళ్ళు, అదేవిధంగా పాంబోడ తెగులు ఎక్కువ వస్తాయి. కాబట్టి మనం ముందే విత్తన శుద్ధి చేసుకుంటే ఈ తెగుల్ని కొంతమేర అరికట్టవచ్చు. రైతులు తప్పనిసరిగా 1 కేజీ విత్తనానికి 1 గ్రాము కార్బనిజం 50% కానీ, లేదంటే 2 గ్రాములు సాఫ్ పొడి, దీంట్లో కార్బనిజము అదేవిధంగా మ్యాంకోజబ్ 2 కలిపి ఉంటుంది. ఈ 2 మందుల్లో ఏదో ఒక దాంతో విత్తన శుద్ధి చేసుకొని మండి కట్టిన 24 గంటల తర్వాత మనం నారుమడిలు వేసుకుంటే కంట్రోల్ చేసుకోవచ్చు. అదేవిధంగా నాట్లు వేసే ముందర సీడ్లింగ్ ట్రీట్మెంట్ అంటారు. ఈ సీడ్లింగ్ ట్రీట్మెంట్ అనేది మన బయో కంట్రోల్ ఏజెంట్ అయినటువంటి సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్తో 1 లీటర్ నీటికి 10 గ్రాములు కలుపుకొని ఆ ద్రావణంలోకి దాదాపుగా 30 నిమిషాలు ఈ నారు కట్టలు ముంచి నాటుకున్నట్లయితే కనుక ఈ నారు యొక్క వేరు వ్యవస్థ ద్వారా ఈ సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్ అనేది మొక్క లోపలికి చేరి ఈ తెగులని అరికట్టడమే కాకుండా మనకి నాట్లు వేసిన తర్వాత దుబ్బు బాగా కట్టడానికి, పిలకలు బాగా పెట్టడానికి, మనకు మొక్క ఆరోగ్యంగా పెరగడానికి ఉపయోగకరంగా ఉంటుంది. కలుపు యాజమాన్యం విషయానికి వస్తే కనుక విత్తనం వేసిన మనకి దాదాపుగా ఒక 15 నుంచి 20 రోజుల ఆ సమయంలో గడ్డి జాతి కానీ, అదేవిధంగా వెడల్బాకు జాతి కలుపు మొక్కలు కానీ గమనించినట్టయితే కనుక 1 లీటర్ నీటికి బీస్పైర్ బ్యాక్ సోడియం 10%, 1 లీటర్ నీటికి 0.5 ml కలుపుకొని పిచికారి చేసినట్టయితే సమర్థవంతంగా కంట్రోల్ చేయవచ్చు. ఈ ఎరువుల యాజమాన్య విషయానికి వస్తే కనుక ఈ నారుమడిలో విత్తనం వేసే ముందరే నారుమడి రెడీ చేసేటప్పుడు దుక్కిలోనే 5 సెంట్ల నారుమడికి 2 కేజీల యూరియా, 4 కేజీల డిఏపి, 2 కేజీల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ని వేసుకోవాలి. అదేవిధంగా విత్తనం వేసిన 10-15 రోజులకి ఇంకొకసారి 2 కేజీల యూరియాని వేసుకోవాలని సూచిస్తాం. ఈ నారుమడిలో చలికాలంలో జింకు లోపం అనేది ఎక్కువ గమనిస్తూ ఉన్నాము. ఈ జింకు లోపం లక్షణాలు ఎలా ఉంటాయంటే మన పైరు అనేది ఎదుగుదల ఉండదు, పసుపు రంగులోకి మారిపోతుంది. పైన కొసలు చివరి నుంచి చూసినట్టయితే కనుక మనకి ఈ నెల మధ్య భాగం ఇటుక రంగు మచ్చలు అనేది గమనించవచ్చు. ఈ లక్షణాలు గమనించిన వెంటనే 1 లీటర్ నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ కలుపుకొని పిచికారి చేసుకోవాలి. నారుమడిలోనే పురుగులు, తెగులు యాజమాన్యం కూడా చాలా అవసరము. నారుమడి దశ నుంచే ఉల్లికోడి అనేది పెద్ద సమస్యగా గమనించవచ్చు. ఈ ఉల్లికోడిని కంట్రోల్ చేయాలంటే మనం విత్తనం వేసిన తర్వాత ఒక 10 రోజులకి తప్పనిసరిగా 1 సెంటు నారుమడికి 160 గ్రాముల కార్బోఫిరాన్ 3G గుళికలు, లేదా మనకు 100 గ్రాముల ఫిప్రోనిల్ 0.3% గ్రాన్యూల్స్ని వేసుకున్నట్టయితే కనుక నారుమడిలోనే మనకి ఉల్లికోడిని కంట్రోల్ చేసిన వాళ్ళం అవుతాం. అదేవిధంగా ఈ నారుమడిలోనే అగ్గి తెగులు గమనించిన వీటి నివారణ కోసము మనం తప్పనిసరిగా 1 లీటర్ నీటికి 1 గ్రాము కార్బనిజం మందుని కలుపుకొని పిచికారి చేసుకోవాలి. లేదంటే ట్రైసైక్లోజోల్ అయితే కనుక 1 లీటర్ నీటికి 0.6 గ్రాములు కలుపుకొని పిచికారి చేసుకున్నట్టయితే కంట్రోల్ చేసుకోవచ్చు. నారుకి గట్ల మీద ఎక్కడే కానీ కలుపు లేకుండా చూసుకోవాలి. ఒకవేళ కలుపు ఉన్నచో ఈ అగ్గి తెగులు సంబంధించిన శిలీంధ్రం యొక్క ఏవైతే బీజాలు ఉంటాయో అవి అక్కడ కూడా స్ప్రెడ్ అయ్యి ఆ గడ్డి మొక్కల నుంచి మనం నాట్లు వేసిన తర్వాత ఒక చోట నుంచి ఇంకో చోటికి వ్యాపించి పంట మొత్తం వ్యాపించడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి కలుపు మొక్కలు ఏం లేకుండా గట్ల మీద చూసుకోవాల్సిన అవసరం అనేది ఉంది.